ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన వారిని వదిలిపెట్టేది లేదని 86వ వార్డు తాదేపా ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వార్డులోని మాతృశ్రీ లేఅవుట్ ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ జాగాలో అనాధికారికంగా వెలిసిన షెడ్యూల్ను కూటమి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ తరహా దందా సాగుతోందని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. షెడ్డుల నిర్మాణంలో పాత్ర పోషిస్తున్న నేతలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో మాతృశ్రీ లేఅవుట్లో స్థలాలు కొనుక్కున్న వారిలో చాలా మంది నిర్మాణాలు సాగించలేదని, అటువంటి వాటిని గుర్తించి ఆయా స్థలాల్లో యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణాల వివరాలు తెలపాలని గాజువాక తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలను అవకాశాలకు వాడుకొని తద్వారా భూముల కబ్జాలకు పాల్పడాలని చూస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇదిలా వదిలేస్తే వాటిని కబ్జాలకు అడ్డాగా మార్చేస్తారని పేర్కొన్నారు. స్థలాలను పరిశీలించిన వారిలో కూటమి నేతలు వేగుంట శ్రీనివాసరావు, గోవింద్, గణపతి, రమేష్, జగదీష్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. నేను ఇబ్బందులు పడ్డా. ఈ కాలనీ ఇల్లు కట్టుకునే ముందు ఇబ్బంది పడే ఇల్లు కట్టుకున్నా. కానీ వాటి వరకు ఎల్పీ నెంబర్లు క్లియర్గా ఉండి ఇది జరిగింది ఏంటంటే 79 పంచాయతీలో ఒక విలేజ్గా ఒక పంచాయతీ అప్రూవల్గా ఇది లేఅవుట్ వచ్చింది. తర్వాత అలా కాలక్రమేణా దాన్ని ఏం చేశారంటే క్లియర్గా 1/93లో BLP ఇచ్చారు. అప్పుడు కూడా లేదు. తర్వాత ఈ చిట్టుబాబు కోడూరు చిట్టుబాబు చౌదరి అనే అతను లేఅవుట్ వేసి ఆయన తిరిగి మొత్తం లేఅవుట్ చేపిస్తే 18/2007లో ఇక్కడ ఎల్పీ నెంబర్ అనేది వచ్చింది. ఎక్కడ దేనికి వచ్చింది ఎల్పీ నెంబరు? 28, 29 ఉన్న సర్వే నెంబర్లో మాత్రమే ఎల్పీ నెంబర్ వచ్చింది. ఏదైతే ప్రభుత్వ భూములు 25, 26, 27 ఉన్నాయో ఆ భూముల్లో ఎల్పీ నెంబర్ ఇవ్వాల. కానీ చిట్టుబాబు చౌదరి గత పాలకులు ఇప్పుడు వరకు ఈ సొసైటీని మెయింటైన్ చేసిన వాళ్ళందరూ రకరకాలుగా విభజించి దీన్ని లేఅవుట్లుగా ప్లాట్లు వేసేసి దందా చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ గత ప్రభుత్వంలో మరీ దారుణంగా చేసుకున్నారు. ఎక్కడా రక్షణ లేకుండా ఎవరన్నా సైట్లోకి రానియకుండా అక్రమార్కుల్లాగా చండాడి ఇట్లా మార్కింగ్ ఇచ్చి మీకు మాకు చెప్పి వెళ్ళాలి సైట్లోకి అనేది ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బంది వచ్చింది? మేమందరం నడకదారులు నడుస్తుంటే కొన్ని ప్రాంతాలకు రోడ్లు వేసుకున్నాం, కొన్ని ప్రాంతాలకు రోడ్లు వేసినప్పుడు 26వ సర్వే నెంబర్లో కొంత జెన్యూనిటీ ఉంది. కానీ 25, 27కి వచ్చే తలికి అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ఆ సర్వే నెంబర్లో నుంచి రహదారి వచ్చినప్పుడు అధికారులు వచ్చి దాన్ని అక్కడ రోడ్డు వేయకుండా ఆపుతున్నారు. ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఇవాళ జరుగుతున్నది కాదు. ప్రతి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వెళ్ళిపించేసి ఇక్కడ దీనికి పరిష్కార మార్గం. కానీ గాజువాక శాసనసభ్యుల గారి దగ్గరికి గెలిచినాక కూటమి అనేక మంది ఇక్కడ విజ్ఞప్తులు తీసుకొస్తే సార్ కూడా పెద్ద మనసుతో ఒకటే చెప్పారు, మీ భూములు అయ్యి ఉండయో జరాయితీగా మీరు దాంట్లో ఏదైనా వేసుకున్నా ఇబ్బంది లేదు. గవర్నమెంట్ పరిధిలో ఉన్న దాంట్లో వేస్తే నేను హెల్ప్ చేయను. మీకు ఉడా ద్వారా వచ్చి ఎల్పీ ద్వారా వచ్చి మీ స్థలాల్లోకి ఎవరన్నా రానియకపోతే నా దగ్గరికి రండి, నేను న్యాయం చేస్తా అన్నారు. కానీ ఇక్కడ చూస్తే అనేక షెడ్లు వెలుస్తున్నాయి. దీని వెనక ఎవరు ఉండారు? ఇవన్నీ మేము సర్వే నెంబర్లతో సహా దీని పుట్టుపూర్వతో సహా MRO గారికి, శాసనసభ్యుల వారికి, భర్త గారికి, మళ్ళీ కలెక్టర్ గారికి చెబుతాం. కాకపోతే కొంతమంది ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న కాలనీలు అందరికీ తెలుసు, గతంలో ఎవరు చేశారో తెలుసు. కానీ ఈరోజు వచ్చేసి ఎవరెవరో కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు, ఏదో చిన్న చిన్న సోషల్ మీడియాలో వస్తాయి. ఏమిలో మా పార్టీని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు గత వేరే పార్టీ వంచన చేరి ఆ పార్టీతో సహాయ సహకారాలు అందించుకొని గాజువాక గెలవ కాకుండా ఇక్కడ కోరమనపాలెం పరిధిలో అనేక చోట్ల మాకు ఎగ్జాంపుల్గా ఒకటని కాదు, సర్వే నెంబర్ 47, 69/4, 8/1 ఇంకా సర్వే నెంబర్లు 5, 6 ఉండి ఇప్పుడు MRO గారికి వెళ్తున్నాం, MRO గారికి ఇస్తాం.